ఆడవారు మనసులో రహస్యాన్ని దాచుకోలేరు. దానికి కారణం మీకు తెలుసా? మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులందరూ కలిసి చనిపోయిన కౌరవులకి, తాతలకి, గురువులకి పిండ ప్రదానం లాంటివి చేద్దాం అని గంగా నదికి వెళ్తారు. అక్కడ కుంతీదేవి ముందుకు వచ్చి ధర్మరాజుతో ఇలా అంటుంది, మీకు తెలియకుండానే మీ సోదరుడు ఒకటి చనిపోయాడు. వాడు మీకంటే ముందు సూర్యుడి వల్ల నాకు పుట్టాడు. యుద్ధంలో అర్జునుడు తప్ప అతని ముందు ఎవరూ నిలవలేరు. కవచకుండలాలు ధరించి సూర్యుడిలా వెలిగిపోతాడు. అతడు ఎవరో కాదు, సూతకులంలో పుట్టాడు అని మీరందరూ అనుకుంటున్న కర్ణుడు అని. తన జీవితంలో కర్ణుడే తన మొదటి బిడ్డ అని ఎవరికీ తెలియకుండా మనసులో దాచుకుని యుద్ధం అయిపోయి కర్ణుడు చనిపోయాక ధర్మరాజుతో చెప్తుంది. దాంతో తన సొంత అన్నని చేతులారా నేనే చంపుకున్నాను. జీవితాంతం అన్నం మీద ద్వేషంతో పెరిగాను. ఇంకా బతికినంత కాలం ఈ నిజాన్ని మనసులో తలుచుకుంటూ బాధపడాలి అని ధర్మరాజు కుంతీదేవిని చూసి, ఇక నుండి ఏ లోకంలో కూడా స్త్రీలు తన మనసులో మాటల్ని రహస్యంగా దాచుకోలేరు. ఆడవారి నోట ఏ మాట దాగదు అని శపిస్తాడు.